విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశం ఉందన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ కామెంట్ చేశారు. కాగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ భావితరాలకు దిక్సూచిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని తెలిపారు. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టమంటే చంద్రబాబు కేసులు పెట్టారని తెలిపారు. ఎక్కడైనా విగ్రహం పెట్టినప్పుడు చూడడానికి వెళ్లినా కూడా కేసులు నమోదు చేశారని అన్నారు. ఇప్పుడు విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడికి ప్రయత్నించారని తెలిపారు. స్వయానే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేయించినందుకు చింతిస్తా ఉన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటానికి దానికన్నా ముందు చాలా కథ ఉంది ఈ రాష్ట్రంలో. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టండి అని అడిగితే కేసులు, ఎక్కడో ముళ్ళ పొదల్లో పెడుతున్నామని చెప్తే చూస్తానికి వెళ్తే కేసులు, చివరికి ఆ ప్రభుత్వంలో మీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న సన్నివేశాలు, అంబేద్కర్ భావజాలం మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు కోకొల్లులుగా చూశాం. ఈరోజు విజయవాడ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పళంగా దాన్ని అమ్ముకొని వారికి అప్పగించాలని కుట్రలు చేస్తే దాని మీద ఎన్నో ఉద్యమాలు జరిగిన నేపథ్యం. అలాంటి ప్రిడామినెంట్ ప్లేస్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్వయాన ఎవ్వరూ అడగకుండా వారికి వారే ఈ కోట్ల ఖరీదు చేసే మహనీయులు నడియాడినటువంటి ఒక గొప్ప ప్రాంతాన్ని, అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకోవటానికి తీర్మానించి ముందుకు రావటం ముదాఫం. తద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్తో 201 అడుగు ఎత్తున్నటువంటి మేలిమైనటువంటి